ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసులో తనకు ఈడీ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని కోరుతూ కల్వకుంట్ల కవిత రీసెంట్ గా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ టైంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను 2-3 సార్లు విచారించారు. దీంతో ఆమె ఈడీ విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. ఇవాళ కవిత పిటిషన్పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, కల్వకుంట్ల కవిత గతంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ లో అనేక అంశాలను పొందుపరుస్తూ తనే స్వయంగా ఎదుర్కొన్నటువంటి విషయాలను, సందర్భాలను, వివరాలను అన్నింటిని కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ ఒక మహిళను అయి ఉండి 6 గంటలకు మించి 6 గంటల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారించకూడదు అంటూ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ నన్ను రాత్రి 9 గంటల వరకు విచారణతో వేధింపులకు గురి చేశారు. తన వ్యక్తిగత డేటాని బయటకు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తన సెల్ ఫోన్స్ అన్ని కూడా బలవంతంగా లాక్కున్నారు. పదే ఈడీ కార్యాలయానికి పిలిపించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎలాంటి కేసు నమోదు చేయకుండా తనని ఇన్నిసార్లు పిలిపేయడానికి వెనుక ఉన్నటువంటి ఆంతర్యాలు ఏంటి, ఎందుకు ఈడీ తననే టార్గెట్ గా చేసింది అనే దానిపై కూడా ఇవన్నీ క్వశ్చన్ చేస్తూ న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్ ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. తను దాంట్లో కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు పిటిషన్ ని విచారించేటువంటి అవకాశం కనబడుతోంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ఈ ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టి కవిత విషయంలో ఒక కీలకమైనటువంటి అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. కవిత గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కొన్ని జడ్జ్మెంట్స్ అన్నిటిని కూడా కోట్ చేస్తూ ఆ వివరాలు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మహిళలను ఎలాంటి సంబంధం లేనటువంటి కేసులని పిలిస్తే సాక్షి కిందికి గానీ, అనుమానితురాల కిందికి గానీ పిలిచినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎంత టైం పీరియడ్ లో ఆ విచారణ ముగించాలి, దాంతో పాటు మహిళా అధికారుల నేతృత్వంలోనే ఈ విచారణ సాగించాలి అనే దానిపై కూడా గతంలో ఇచ్చినటువంటి కొన్ని హైకోర్టు జడ్జ్మెంట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ, కోడింగ్ చేస్తూ ఈ విషయాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తూ తనను వ్యక్తిగతంగా ఈడీ టార్గెట్ గా చేసి లిక్కర్ స్కామ్ కేసులో తన పేరుని ఏదో రకంగా నమోదు చేసుకుని తన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనను కూడా జైలుకు పంపేటువంటి కుట్ర జరుగుతా ఉంది. రవితేజ, అంటే కవిత లిక్కర్ స్కామ్ కేసు 16కి వాయిదా పడినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? విచారణ ప్రారంభమైనటువంటి వెంటనే, 2 వైపుల నుంచి వాదనలు విన్నటువంటి వెంటనే ధర్మాసనం తిరిగి ఈ నెల 16కి వాయిదా వేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ కేసులో కవిత సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ముందుగానే తన న్యాయవాది వినిపించారు. ఇప్పుడు అటు ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించాల్సి ఉంది కాబట్టి ఈ రోజు ప్రారంభమైనటువంటి కొద్దిసేపటి క్రితమే అటువైపుగా న్యాయవాది వాదనలు వినిపించినటువంటి వెంటనే తిరిగి ఈ కేసు 16కి వాయిదా వేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. కవిత తరపు న్యాయవాది ముందుగా వాదించిన తర్వాత ఈ రోజు వారి వాదనలు ఉండడంతో ధర్మాసనం ఈ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు ఉన్నటువంటి వాదనలు విన్నటువంటి వెంటనే దీన్ని వాయిదా వేశారు. అటువైపు నుంచి కూడా కవిత ఇన్వాల్వ్మెంట్ దీంట్లో కనబడతా ఉంది. కవిత చెప్పడం వల్లనే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఫార్మా వ్యాపారులందరూ కూడా ఢిల్లీకి వచ్చానంటూ కూడా పదే స్టేట్మెంట్ ఇచ్చారు. కవితను విచారిస్తే కవిత ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో బయటపడుతుంది. ఇంకా ఈ కేసులో చాలా మంది బినామీలు అప్రూవర్ కిందకి మారారు, ఇంకొంతమంది జైల్లో ఉన్నారు, ఇంకొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది, ఇంకొంతమంది ట్రాన్సాక్షన్స్ రావాల్సి ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ లిక్కర్ స్కామ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఎవరు చెప్పడం కారణంగా తెలుగు రాష్ట్రాల నుంచి లిక్విడ్ రూపంలో డబ్బులన్నీ తీసుకొచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ స్కామ్లని సమకూర్చారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఈ వివరాలు రాబట్టేందుకోసమే ప్రతి నిందితుడు, ప్రతి అనుమానితుడు కవిత పేరునే ప్రస్తావనకు తీసుకొచ్చి కవిత చెప్పడం వల్లనే ఈ లిక్కర్ పాలసీలోకి ఇన్వాల్వ్ అయ్యాము, అధిక వాటాలు వస్తాయని ఆశ చూపించారు. దాంట్లో అగ్రిమెంట్ కూడా జరిగింది. అగ్రిమెంట్ ప్రకారంగా కొన్ని రోజుల పాటు డబ్బులు వచ్చాయన్న వివరాలు కూడా నేరుగా నిందితులు, అనుమానితులు, అప్రూవల్ గా మారినటువంటి నిందితులందరూ కూడా ఈ వివరాలు ఇవ్వడంతో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఆ వాదనలు విన్నటువంటి వెంటనే ఈ నెల 16 తారీఖు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది సందీప్. రవితేజ్, అంటే కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉందా, అంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా? దీంట్లో కొంత రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అది బీఆర్ఎస్ పార్టీ కూడుకొని జరిగేటువంటి వ్యవహారం అయితే ఉన్నప్పుడే కేంద్రం బీజేపీ వెనక నుంచి కవిత కేసుని తెరపైకి తీసుకొచ్చి ఏదో రకంగా బీఆర్ఎస్ ని బ్లాక్ చేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఒత్తి పెట్టడం, వారిని ఒత్తిళ్లు తీసుకురావడం, ఈ రకంగా చర్యలకు పాల్పడతా ఉంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా గతంలో నుంచి బీఆర్ఎస్ నేతలు, నాయకులు, సీనియర్ అధిష్టానం అంతా కూడా ఈ రకమైనటువంటి విమర్శలే చేపడతా ఉన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రానున్నటువంటి సందర్భంగా ఇదే టైంలో ఈ పిటిషన్ రీచ్ అవ్వడము, పిటిషన్ పై వాదనలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇది కుట్రపూరితంగానే జరుగుతా ఉంది. మనసులో పెట్టుకుని కవిత ద్వారా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి ఈ పార్టీ జాతీయ పార్టీగా మారబోతా ఉంది కాబట్టి ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఈ పార్టీని తొక్కి పెడితే తిరిగి జాతీయ పార్టీగా మారేటువంటి అవకాశం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా కవితను అడ్డు పెట్టుకుని ఈ వ్యవహారం సాగిస్తా ఉన్నారు. ఒక మహిళానిక గౌరవం లేకుండా కేసు పేరుతో వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. వ్యక్తిగత డేటా బయటికి తీస్తా ఉన్నారు. ఫోన్ ట్రాపింగ్ జరుపుతా ఉన్నారు. కవితపై ఎక్కువగా మానిటర్ చేసి ప్రతి యాక్టివిటీని మహిళా హక్కులని భంగం కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా కవిత నుంచి అవే వాదనలు వినబడతా ఉన్నాయి. వారి పార్టీ నుంచి కూడా ఈ రకమైనటువంటి విమర్శలు వినబడతా ఉన్నాయి. కాబట్టి దీంట్లో రాజకీయపరమైనటువంటి కుట్ర ఏంటనే దానిపై కూడా రెండు పార్టీల నుంచి పరస్పర విమర్శలు కూడా చేసుకుంటా ఉన్నారు. కోర్టు ఇవన్నీ పట్టించుకోకుండా ఈ రాజకీయపరమైనటువంటి అంశం కోర్టు పరిధిలోకి రాదు కాబట్టి చట్టపరంగా కవిత ఇన్వాల్వ్మెంట్ ఏంటి, కవిత ఎంతవరకు దీంట్లో ఇన్వాల్వ్ అయింది, ఒకవేళ ఆధారాలు ఉంటే ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేయండి. దాంట్లో కూడా కవిత ఇన్వాల్వ్మెంట్ తెలియనట్టయితే కోర్టు కవితకు వ్యతిరేకంగా ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది సందీప్. రవితేజ్, అంటే నిన్న ప్రెస్ మీట్ లో కొండా సురేఖ కూడా లిక్కర్ రాని అని కామెంట్ చేశారు. అంటే అధికార పక్షం కూడా ఆరోపణ చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? సో రాజకీయ పార్టీలు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయాలనుకున్నా మొదటి అంశం కవిత లిక్కర్ కేసు, లిక్కర్ రాని ఒక లిక్కర్ కేసులో మహిళ ఇన్వాల్వ్ అయి ఉండడము. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి స్కామ్ వెలుగులోకి రాలేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తన కూతురు ఈ రకంగా రాణి అయిపోయే స్టేజ్ కి చేరుకుంది. ఇంత చెడు యాక్టివిటీస్ కి పాల్పడినటువంటి కవితను బీఆర్ఎస్ గతంలో ఎందుకు ఆమెపై చర్యలు తీసుకోలేదు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉంది? ఇదంతా కూడా బీజేపీ వెనక నుంచి బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇస్తా ఉంది కాబట్టి వీరిద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అంటూ మాత్రం కాంగ్రెస్ ఈ స్థాయిలో ఈ రేంజ్ లో మండిపడతా ఉంది. నిన్న కొండా సురేఖ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ లో ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎందుకు దాన్ని నాంచుతా ఉన్నారు, ఎందుకు దాన్ని డిలే చేస్తా ఉన్నారు, ఎందుకు కవితపై చర్యలు తీసుకోవట్లేదు, కవితపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే. ఇద్దరు కలిసి కావాలని తెలంగాణ పబ్లిక్ ని గందరగోళానికి గురి చేసి మానసిక ఒత్తిడికి లోన్ చేస్తా ఉన్నారంటూ మాత్రం డీకే అరుణ, కొండా సురేఖ ఈ నాయకులందరూ కూడా పదే పదే కవిత లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు తరచుగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాల పక్కన పెడితే ఉన్నత గౌరవ న్యాయస్థానంలో కవిత కేసు ఈ రోజు పిటిషన్ విచారణకు రానుంది. విచారణ జరిగింది. వాదనలు విన్నటువంటి వెంటనే తిరిగి మళ్ళీ ఇంకో డేట్ కి వాయిదా వేయడం జరిగింది. ఆ డేట్ రోజు రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కవితకు సంబంధం లేనట్టయితే కవితకు క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కవిత ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా కవితని ఈ కేసులో ఇంక్లూడ్ చేసి ఇమీడియట్ గా కవితపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయని అంటూ కూడా కోర్టు సిబిఐ అధికారులను, ఈడీ అధికారులను ఆదేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి సందీప్. రవితేజ్, అంటే ఈమెతో పాటు చాలా మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. అంటే వాళ్ళ కేసు ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? దీంట్లో వైఎస్ఆర్ సిపి ఎంపీ మాగుంట శ్రీనివాస్, అతని తనయుడు మాగుంట రాఘవరెడ్డి, ఇతర ఫార్మాకి చెందినటువంటి అరవిందో ఫార్మాకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి, కొన్ని రోజుల పాటు తన భార్య కనికారెడ్డి దీంతో ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ ద్వారా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అనేక సార్లు హవాలా డబ్బు తీసుకెళ్లడానికి కనికారెడ్డి ఏదైతే బాధ్యతలు నిర్వర్తిస్తా ఉందో ఆ ఫ్లైట్ ఏవియేషన్ అకాడమీ ద్వారానే ఇక్కడి నుంచి అనేక సార్లు ఢిల్లీకి పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఫ్లైట్స్ వెళ్ళాయి. దాంతో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫార్మా వ్యాపారులందరూ కూడా వెళ్లారనేది కూడా ఈడీకి, సిబిఐకి కొన్ని ఎవిడెన్స్ అందాయి. కనికారెడ్డిని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ, ఈడీ కార్యాలయానికి పిలిపించి క్వశ్చన్ చేయడం జరిగింది. దీంట్లో గోరంట్ల బుచ్చిబాబు, మాగంట శ్రీనివాస్,
ఆ, ఆ, ఎవరైతే కవితకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, సౌత్ గ్రూప్ కి సంబంధించినటువంటి ఇంకొంతమంది ప్రముఖులు, వీరందరూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో, అధికారుల ఇన్వెస్టిగేషన్ లో కవితతో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ సంబంధాలు కాస్త లిక్కర్ పాలసీలో పెట్టుబడులు పెట్టడానికి ఎలా దారితీస్తాయి, ఈ డబ్బులను ఎలా సమకూర్చారు, వచ్చినటువంటి రెవెన్యూ అంతా మళ్ళీ ఫినిక్స్ గ్రూప్ ద్వారా సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి కోకాపేట, మాదాపూర్ ఏరియాలో కవిత భర్త అనిల్ పేరు పైన భూములు కొనుగోలు చేసినటువంటి మాట వాస్తవమేనా, ఎన్ని కోట్లాది రూపాయలుగా ఆదాయం వచ్చింది, దీంట్లో ఎన్ని కోట్లు ఇప్పటి వరకు కవిత భర్త పైన ఈ ఆస్తులోటు కూడబెట్టడం జరిగింది అనే దానిపై కూడా ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. మరోపక్క న్యాయస్థానంలో కవిత దీనిపై పోరాటం చేస్తా ఉంది. తన హక్కులకి భంగం కలిగిస్తా ఉన్నారు, మహిళని ఒక గౌరవం లేకుండా చేస్తా ఉన్నారు, వ్యక్తిగత డేటాని, మొబైల్ ఫోన్స్ ని, ఇప్పటికీ నేను దాంట్లో నిందితురాలు కాకపోయినా తనను ఈడీ టార్గెట్ గా చేసి తనను మానసికంగా వేధిస్తా ఉందంటూ కూడా కొన్ని జడ్జిమెంట్స్ అన్నిటి కూడా కోడింగ్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ అంశం కాస్త ఈ రోజు కోర్టు పరిధిలోకి రావడము, కోర్టు ఈ రోజు విచారణ చేపట్టినటువంటి వెంటనే తిరిగి మళ్ళీ పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తోంది సందీప్. రవితేజ, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలుపుదల చేసే అంశంలో భాగంగా కేంద్రం కవిత విషయంలో ఏదైనా మేలు చేసే అవకాశం ఉందా? ఇంటర్నల్ గా రెండు పార్టీల మధ్య లేదా ఈ మూడు పార్టీల మధ్య ఏం జరగబోతా ఉంది, ఏం జరపబోతా ఉన్నారు, కవితను కాపాడబోతా ఉన్నారా, ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ని తొక్కడానికి కేంద్రం ఆడుతున్నటువంటి నాటకమా, కవితని ఒకవేళ ఈ కేసులో నిందితురాలి కిందకి ఇరికిస్తే నిజంగానే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పని క్లోజ్ అయిపోయింది, ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడానికి వీలుండదు, ఎందుకంటే దేశంలోనే ప్రకంపనలు క్రియేట్ చేసినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీనో, ఇంత ఇల్లీగల్ నడుస్తున్నటువంటి ఈ లిక్కర్ దందాలో ఒక మహిళ ఇన్వాల్వ్ అయి ఉండడము, అది కూడా సీఎం కూతురై ఉండడము, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉండడము, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభవం ఉండడము, ఇలాంటి స్కామ్స్ లో గానీ, స్కీమ్ లో గానీ, ఇలాంటి పాలసీలలో గానీ మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ఇంత హై పొజిషన్ లో ఉన్నటువంటి ఒక కేసులో మహిళ ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఆ అంశంపై ఇప్పుడు కేంద్రం కూడా సీరియస్ గా వ్యవహరిస్తా ఉంది. లిక్కర్ పాలసీలో కవిత ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంది, కవిత పాత్ర ఏంటి, కవిత ఇంతమందిని ఎందుకు ప్రోత్సహించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి ఓబ్రాయ్ హోటల్లో కేంద్రంగా ఈ డీలింగ్ నడిపించి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరినీ కల్పించి వారి ద్వారా పెట్టుబడులు పెట్టించి దాంట్లో ఎక్కువగా సౌత్ గ్రూప్ కి వాటా రావడము, సౌత్ గ్రూప్ లో వచ్చినటువంటి అందరూ పార్ట్నర్స్ లో కవిత వాటా ఎక్కువగా రావడము, ఇవన్నీ కూడా కొన్ని వాస్తవాలన్నీ కూడా ఈడీ సిబిఐ తేల్చి ఆ వివరాలన్నీ కూడా రౌజ్ రెవెన్యూ కోర్టులో ఎప్పటికప్పుడు సేకరించినటువంటి వివరాలు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు కవిత సంబంధించినటువంటి వ్యవహారం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనుచరులు కొంతమంది బినామీల కిందకి మార్చడం కారణంగా కవితను అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసేటువంటి ఆలోచనతోటే బినామీ కిందకి మార్చి వారి నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.